వైఖరి యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి తగ్గించిన ఈ వెంటనే వెంటనే గుడ్లను తీసేసిన వారిని వెంటనే గుడ్లను తీసిన వారిని వెంటనే గుడ్లను తీసిన వారిని వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే యూనియన్ 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 ఇక వెంటనే అగ్గితులు ఇక వెంటనే అగ్గితులు ఇక వెంటనే తెలుగునాడు యూనియన్ తెలుగునాడు యూనియన్ తెలుగునాడు యూనియన్ తెలుగునాడు యూనియన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తగ్గించిన ఈ వెంటనే తగ్గించిన ఈ వెంటనే తగ్గించిన ఈ వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్ యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి యాజమాన్య వైఖరి తగ్గించిన ఈ వెంటనే తగ్గించిన ఈ వెంటనే తగ్గించిన ఈ వెంటనే అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే. నా పేరు కదం వెంకటేశ్వరరావు. నేను గత 10 సంవత్సరాల నుంచి విజయ పాల డైరీలో వర్క్ చేస్తున్నాను. మేము తెలుగునాడు యూనియన్ పెట్టినామని చెప్పేసి చైర్మన్ గారు ఎండి గారు కక్షపూరితంగా మమ్మల్ని తీసేసినాడు. మిగతా యూనియన్ పెట్టిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసినాడు. మేము లోపల సేఫ్టీ అండ్ యూనిఫామ్స్ ఇవన్నీ అడిగినాము. తర్వాత మాకు పిఆర్సీ లేదు, పిఆర్సీ అమలు చేయమని చెప్పినాము. మాకు ఈఎస్ఐ లేదు, ఈఎస్ఐ కల్పించాలి. తర్వాత వర్కర్స్ కి కొన్ని డిమాండ్స్ ఉన్నాయని ఎండి గారితో చర్చిస్తే అందరినీ ట్రాన్స్ఫర్లు చేయడము, తర్వాత తీసేయడము ఇట్లా జరిగింది. అందుకని చెప్పేసి ఈ ధర్నా స్టార్ట్ చేసినాము. ఇది నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము. ఈ రోజు రేపు చేస్తాము. మా డిమాండ్లన్నీ యాజమాన్యం గుర్తించి మా యూనియన్ వాళ్ళతో మాట్లాడి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. నాగార్జున, నేను విజయ్ డైరీలో ఎంప్లాయీగా డ్రైవర్ గా పనిచేస్తున్నాను. కంపెనీ పని రోజు కంపెనీ పనులు తిరుగుతుండేది. కంపెనీ పనుల బంద్ చేసినారు. అవన్నీ ప్రైవేట్ పనులు ఒక్కొక్క బండికి 15,000 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. కంపెనీ దాని మీద ఒక్కొక్క బండికి ₹1,00,000 వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు. వాళ్ళ డ్రైవర్లకు 30,000 జీతాలు, 36,000 జీతాలు ఇస్తున్నారు. ఆ కంపెనీ వాళ్ళకు వచ్చేసి 20,000 కంటే 25,000 కంటే జీతాలు ఎక్కువ లేవు. వాళ్ళకు ఎందుకు అంతంత మిగులుతున్నాయి, ఈ కంపెనీకి ఎందుకు మిగలకుండా అంటే కారణం వాళ్ళు ఒక్కొక్క బండికి 15,000 ఇస్తున్నారు ఓనర్లు. ఈ దాంట్లో ఓనర్ ఇయ్యారు కదా, 15,000 కమిషన్ రావు కదా బండి తిరిగితే. అందుకోసం ఒక్కొక్క బండి 30 లక్షల బండి నిలబెట్టారు. 3 బండ్లు నిలబెట్టేసినారు. దానికి ఒక్కొక్క బండికి వచ్చేసి ₹1,00,000 అట్లా ఖర్చు పెడితే బండ్లు లేచి నిలబడతాయి. దానికి నిలబెట్టకుండా రిపేర్లు ఉన్నాయని నిలబెట్టేస్తున్నారు. డ్రైవర్లకు అసలు జీతాలు ఇవ్వడం లేదు, జీతాలు అసలు పెంచడమే లేదు. నిన్న కాక మొన్న వచ్చిన కుక్కలకు వాళ్ళు లోపల ట్యాంకర్లు కడుకునే వాళ్ళకు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ 70,000 80,000 ఇస్తున్నారు. మేము 20, 30, 94 వచ్చినా, 94 మార్కులు వచ్చినా 32 సంవత్సరాలు అవుతుంది. నా జీతం ఇప్పుడు వచ్చేసి 22,000. ఏంది పరిస్థితి ఇది? నిన్న ఎందుకు సార్ మా బండి తిప్పలేదనేందుకు నన్ను బండి తీసినారు. నన్ను బండి తీసి వేరే బండి స్పేర్గా పెట్టినారు. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు. డైరీలో 19 సంవత్సరాల నుంచి డైరీలో ఉద్యోగం చేస్తున్నాను. మేము టీఎన్టీసీ యూనియన్ స్థాపించినందుకు కొన్ని సమస్యల కోసమని స్థాపించినందుకు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినారు. మేము ఏం సమస్యలు అంటే మా సమస్యలు చెప్తున్నాను. డైరీలో కనీస సౌకర్యాలు లేవని అడిగినాం. మేము
వర్కర్స్ కు జీతాలు పెంచడం లేదు సార్. ఎందుకు సార్ పెంచడం లేదా అడిగినాం. ఈసేపు అమౌంట్ తగ్గించినాము సార్, ఎందుకు తగ్గించినామని అడిగినాం మన చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈసేపు అమౌంట్ తగ్గించినందుకు మమ్మల్ని ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారు ఎండి ప్రదీప్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దీన పోయి 2 సార్లు అడిగినాం ఎండి గారిని, ఆయనలో ఏం తినడం లేదు. సరే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు మాకు అలవెన్స్ ఇవ్వాలి, అలవెన్స్ ఇవ్వడం లేదు. ఎందుకు చేసినావు సార్ అంటే పలకడం లేదు. ఒక ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయన ట్రాన్స్ఫర్ ఇవ్వకుండానే మాకు ప్రమోషన్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ చేసినాడు. మేము ఏదన్నా డైరీలో తప్పు జరుగుతుందని క్వశ్చన్ వేసినామంటే అయితే ట్రాన్స్ఫర్ చేసేది, లేదా చూసేసేది. ఎండి ప్రదీప్ గారు, ఎస్పీ జగన్మోహన్ రెడ్డి, ఆడిటరు అరాచకాలు ఎక్కువైనాయి. వీణ రైతుల పక్షాన అంటున్నాడు. రైతులకు ఇచ్చే బోనస్ ఎందుకు తిన్నావు నువ్వు? రైతులకు ఇచ్చే బోనస్, ఆవు పాలకు బర్రె పాలకు ప్రతి సంవత్సరం చేసిన బోనస్ ఈ సంవత్సరం ఎందుకు నువ్వు ఆవు పాలకు వేయలేదు? ఒక చిల్లింగ్ సెంటర్లో కొత్త చెరువు, మొలగవేముల, మడకశీర, ఎన్హెచ్ గేటు ఆవు పాల బోనస్ డబ్బాలో ఎక్కడ పోయింది? ఆడిటరు, ఎండి, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి మీరు తిన్నారు. ఎందుకు వాళ్ళకు మీరు రైతుల పక్షాన ఉన్నప్పుడు రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు? మీరు రైతుల పక్షాన అయితే ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు? వర్కర్స్ కు ఎందుకు మీరు ఇంత ద్రోహం చేస్తున్నారు? ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన ఎమ్మడే ఈఎల్ అమౌంట్, ఎమ్మడే స్పాట్ లో ఇచ్చే ఈఎల్ అమౌంట్ కూడా ఇవ్వడం లేదు మీరు. ఒక డైరీలో ఎంప్లాయీ రిటైర్ అయితే ఉత్తేజంతో ఇంటికి వచ్చిన పరిస్థితి మీరు ఎక్కడ తర్వాత అది ఒక ఎంప్లాయీకి ₹1 ఇవ్వకుండా ఇంటికి పంపిస్తున్నారు మీరు. కొత్తగా పర్మనెంట్ వారికి ఏం ఫెసిలిటీస్ కల్పించడం లేదు. మీరు అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఏ అభివృద్ధి చేశారో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చున్నాము, రాండి సార్ పోదాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు అంతా ఇంత కాదు. 20 మంది వర్కర్స్ ను ఇంటి దగ్గరనే డ్యూటీలు లేకుండా ఇంటికాడ పెట్టావు నువ్వు. 20 మంది కార్మికుల కడుపు కొట్టావు నువ్వు. ఉద్యోగం నుంచి తొలగించి మిగతా వారిని మనం ట్రాన్స్ఫర్ చేసి మా పిల్లలకు ఎంతో ఇబ్బందులు కలిగిస్తున్నావు నువ్వు. ఆర్థిక ఆయన ఎంప్లాయీస్ కు దొడ్డ డైరీని ఎలా తీసుకొచ్చి మా విద్యా డైరీలో చేర్చి ఎంప్లాయీస్ వల్ల మమ్మల్ని అలిచి వేస్తున్నావు. మీకు మీడియా పూర్వంగా ఫోటో ఇవ్వనగా ఇక్కడ దొడ్డ డైరీ పెత్తనం ఎక్కువైంది సార్. విజయ డైరీ వాళ్లకు విలువ లేదు, దొడ్డ డైరీ వాళ్ళకే విలువ ఉంది. ఇక్కడ ఈ ఎండి వచ్చినోడు మంచి చెప్తారనుకుంటే మమ్మల్ని నాశనం లేపనికి వచ్చినాడు సార్. దొడ్డ డైరీ వాళ్ళని ఆయన వచ్చినాక దొడ్డ డైరీ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు లక్షల జీతాలు ఇచ్చి దొంగ ఫ్లాట్లు వేసి సీనియర్లకు విలువలా కూడా చేస్తున్నారు సార్. అది సార్ మీడియా పూర్వకంగా మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.